షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్పేది వినటం అనేది చాలా ముఖ్యం, నేను కాదన్ను. కానీ దానికి విధేయత చూపడం ఉంది, చూశారు? అంతేకాదు, వాక్యం చెప్పేది చేయటం ఇంకా చాలా ముఖ్యమండి. ఇది మన బైబిల్ స్టడీ టైం, ఆ సమయం యొక్క ప్రభావాన్ని, మన ప్రవర్తన, ఇంకా మన వైఖరులపై చూపే ప్రభావాన్ని బట్టి మనం కొలవచ్చు. వాక్యం యొక్క జ్ఞానం అవసరమైనప్పటికీ జ్ఞానం మాత్రమే ఆధ్యాత్మికతకు కొలమానం కాదండోయ్. మనము దాని గురించి మనకున్న జ్ఞానానికి మించి దానిని మన జీవితంలో అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి. దేవుని వాక్యమును వింటూ దాని గురించి ఏమీ చేయకుండా ఉంటారు కొందరు. వింటూనే ఉంటారు, వినరని కాదు, కానీ ఏం చేయరు. అలాంటి వాళ్ళని తర్వాత వచ్చి నన్ను రాస్తూ ఉంటాడు. అలాంటి వారు ఎలా ఉంటారట? ఎవడైనా వాక్యం వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకుని అవతలికి పోయి తనెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. ఇందులో వ్యతిరేక భావం కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి, గ్రహిద్దాం. ఒక చట్టం మనకు స్వేచ్ఛనివ్వగలదు, కానీ దేవుని చట్టం అలా కాదు కదా. మన పాపపు స్థితికి నిజమైన ప్రతిబింబాన్ని అందిస్తుంది. అంతేకాదు, దేవునికి క్షమాపణ కోసం అడిగే అవకాశాన్ని కూడా ఇస్తుంది. లూప్ హోల్స్ నుండి తప్పించుకుంటాం కాదు పిల్లరా. ఒక క్రైస్తవులముగా మనము దేవుని కృప ద్వారా రక్షించబడ్డాం. అంతేకాదు, రక్షణ మనల్ని ఏం చేసిందంటే పాప నియంత్రణ నుండి విముక్తి చేసేసింది. ఎప్పటికీ కూడా చేస్తుంది. విశ్వాసులంగా దేవుడు మనల్ని ఎలా జీవించడానికి సృష్టించాడో ఆ విధంగా జీవించడానికి మనం స్వతంత్రంగా ఉన్నాం. దేవునికి విధేయత చూపడానికి మనం ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి విషయాలు. నాకు స్వతంత్రత ఉందని విచ్చలవిడి జీవితం కాదు కదా. మనం అద్దం వైపు చూసుకున్నప్పుడు క్రీస్తు యొక్క మరొక ప్రతిబింబమును మనం చూడగలగాలి. ఇంకా చెప్పాలంటే మనం ఎలా ఉండాలో గ్రహించగలగాలి. మనం క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు మనం అనుకోకుండానే క్రీస్తు రూపంలోనికి మార్చబడతాము. దేవుడు తన వాక్యం ద్వారా మనతో చెప్పేది వినడానికి మాత్రమే సరిపోదండి. మనకు బయలుపరచబడిన విధంగా చర్యలు తీసుకోవాలి. జీవితం మొదలు పెట్టాలి. మనం ఆయన వాక్యమును పాటించే వారిగా మారిపోవాలి. ఎస్, వాటికి మద్దతు ఇచ్చే జీవితాలుగా లేకపోతే మాటలు శూన్యమైపోతాయి. ఎంత చెప్పినా ఏమి సుఖమండి, నిష్ప్రయోజనంగా మారిపోతాయి కదా. మనం ఆచరణలో పెట్టగలిగేటంత లేఖనం మాత్రమే మనకి తెలుసు. కేవలం వింటూ ఉంటారంతే. చాలా విన్నానండి, ఇన్ని సంవత్సరాల నుంచి విన్నానండి అని చెప్తూ ఉంటారు. దాన్ని ఫాలో అవుతున్నామా? మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అనే మాట వింటూ ఉంటాను కదా. ఎన్ని మాటలు! కేవలము ఆ జంతువు మీద వర్షం పడినట్లుగా ఉంటే ఎలాగండి? మాటలు ఎంతో మనకి మద్దతిస్తాయి. అవే మనకు ప్రమాణికాలు. ఎస్, మాదిరిగా జీవించాలి. దేవుని యొక్క కృప చొప్పున ఇప్పటికీ మనకు వాక్యం వినబడుతుంది. అయితే విన్నదాని ప్రకారం ప్రవర్తించి ప్రభు యొక్క రూపాంతరంలోనికి మార్చబడదుముగాక. ఆమేన్.